సైన్యము ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మేము ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి సమాచారాన్ని, సువార్తను మీకు తెలియచేయాలన్నటువంటి ఉద్దేశముతో ఈ రీతిగా మేమందరము కూడా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే, ఆయన నిజ దేవుడు, నిజ రక్షకుడు, నిజ విమోచకుడైనటువంటి దేవుడు. కారణం, ఈ రోజున ప్రతి మానవుణ్ణి కూడా రక్షించటం కోసం, ప్రతి మానవుణ్ణి కూడా విమోచించటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని నిమిత్తమై బలియాగముగా మార్చబడి మానవుని మీద ఉన్నటువంటి పాపదోషాన్ని తొలగించినటువంటి దేవుడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుంచి మనకు విమోచన కలుగు చేసినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని పూజిస్తారో వారందరికీ కూడా యేసు ప్రభు వారు ఆశీర్వాదాన్ని కలుగు చేసేటువంటి దేవుడు. ఆయన నిత్య జీవాన్ని వారసులుగా సిద్ధపరచగలిగినటువంటి దేవుడు గనుక ఈరోజు మీరందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని, యేసు ప్రభుని ఆరాధించాలని, యేసు ప్రభుని పూజించాలనేటువంటి ఉద్దేశముతో ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములోంచి మనకు విమోచన కలుగు చేసి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. మన పాపము, మన దోషము తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభుని కలిగి ఉండాలి. అందుకని మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడుతున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు. గనుక ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే మీరందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు మీకు చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయి ఉన్న మా తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, రక్షించి, కాపాడమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.